కొద్ది మందిగా కూడి మిమ్మను ఆరాధించడానికి, సేవించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకై స్తోత్రములు. ఈ సహోదరుడు మన భార్య శస్త్రచికిత్స మంచిగా జరిగినదనియు, క్షేమంగా ఇంటికి వచ్చి చేరినదనియు కృతజ్ఞతగా ఒక కూడికను ఇక్కడ ఏర్పాటు చేయించినందుల కొరకై స్తోత్రములు. ప్రభువా, ఈ కూడికలో మీరు మాతో మాట్లాడండి. ముఖ్యంగా పాడే పాటను ఆశీర్వదించుము. పాడిన తర్వాత మీ వాక్య ధ్యానమును మాకందరికీ అర్థమవు రీతిలో, గ్రహించుకుండే రీతిలో అతి క్లుప్తముగా మీరు మాకు బయలుపరచండి. మరి ప్రతి కార్యము అనుకూలంగా మార్చును, ఆశీర్వదించి మహిమగా మార్చి ప్రభువా, మిగతా కార్యక్రమములన్నిటినీ మీరే జరిగించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినమునందు ఇక్కడ ఈ విధంగా ఈ కూటమును జరిపించడానికి లేక ఈ చిన్న కూడికను ఏర్పాటు చేయించడానికి ఉద్దేశము, ఈ ఇంటిలో ఉన్న యజమానురాలకు శస్త్రచికిత్స చేయబడి అది బాగుపడి మరలా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు. అవన్నీ చేసినది దేవుడే. ఏది జరిగినా మేలు చేయుట దేవుని వశం. నేను మీకు మేలు చేయుదును అని చెప్పిన వాక్కు కారణం, మనము దేవునిని ఆశ్రయించి ఆయన నమ్మినప్పుడు దేవుడు మనకు మేలు చేస్తాడు. ఎందుకంటే నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిన్ను నేను తప్పించదను, నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు అనే వాక్యము ప్రకారము ఈ ఇంటిలో దేవుడు అనగా యేసు ప్రభువు మేలు చేశారని ఈ ఇంటిలో ఒక ప్రార్థనా కూటము జరిపించుకుందామని ఒక ప్రేరేపణ కలిగి ఈ ఇంటి యజమానుడైన సహోదరుడు మాతో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ కూటమును ఇక్కడ పెట్టడానికి ఉద్దేశపూర్వకంగా సహోదరి స్వస్థత నుండి ఇంటికి వచ్చి చేరడం వల్ల కృతజ్ఞతగా దేవునికి ఇక్కడ ఒక కూటమును జరిపించడము జరుగుతుంది. దేవునికి స్తోత్రము. ఎందుకని ఒక కార్యం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడునూ చేయి విడవను అని చెప్పిన దేవుడు. నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడు నాశనము చేయను అని చెప్పిన దేవుడు. నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడు మరిచిపోను అని చెప్పిన దేవుడు. ఈ దినమనందు ఈ కుటుంబమునకు చేసినటువంటి మేలును బట్టి కూటమి ఏర్పాటు చేశాము. ఈ సందర్భంగా మనము చేయవలసినటువంటి కార్యములను గూర్చి దేవుడు మనకు కొన్ని కార్యములు నేర్పిస్తున్నాడు. యేసు ప్రభు కొండలెక్కమని చెప్పడు,
బండలు బ్రద్దలు చేయమని చెప్పడు. మరి మీ వెండి బంగారం నా యొద్దకు తీసుకురండి అని చెప్పడు. మీ కానుకలు మీ ధాన్యము నా దగ్గరికి తెమ్మని చెప్పడు. ఒకే ఒక కార్యమును మాత్రం అని చెప్తాడు. ఏమిటంటే మీరు నా యొద్దకు తిరుగుడి. ఏం చేయమంటున్నాడు? మీరు నా యొద్దకు తిరుగుడి. దేవుని యొద్దకు మనము తిరిగితే దేవుడు మనకేమి చేస్తాడు అనేటువంటి విషయాన్ని వాక్యముల ద్వారా మనం పరిశీలించుకోవడము మంచిది. మన సొంత వాక్యములతో సొంత మాటలతో చెప్పుకునేదానికంటే వాక్యములను పరిశీలించడం వలన మీకు నమ్మకము కలుగుతుంది. వాక్యములను పరిశోధించడం వలన అందరిలోనూ ఒక నమ్మకము, విశ్వాసము, ధైర్యము కలుగుతుంది. దేవునికి స్తోత్రములు. మొట్టమొదటిసారిగా జకరియా గ్రంథం 1వ అధ్యాయము 3-4 వాక్యములలో దేవుడు ఈ రీతిగా చెబుతూ ఉన్నాడు. జకరియా గ్రంథము 1వ అధ్యాయము 3-4 వాక్యములలో కాబట్టి ఈ విధంగా చెబుతున్నారు. కాబట్టి నీవు వారితో ఇట్లనుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల, ఏమంటున్నాడు ఇక్కడ? మీరు నా తట్టు తిరిగిన ఎడల, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని. హల్లెలూయా. దేవుడు ఏం చెబుతున్నాడు? మీరు నా తట్టు తిరిగిన ఎడల, నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని. మీ తట్టు తిరుగు. సైన్యములకు అధిపతి. ఇప్పుడు ఉదాహరణకు మీరు నేనున్న తోటికి వచ్చి నన్ను మీరు ఏదైనా అడిగినట్లయితే, ఆశ్రయించినట్లయితే నేనేం చేస్తాను? వెనుక తిరిగి కూర్చుంటానా? నేను మీ తట్టు తిరుగుతాను. మీరు చెప్పేవేదో నేను వింటాను. మీరు అడిగిన వాటికి జవాబులు నేను చెప్తాను. అంతే కదా? మీరు నా తట్టుకే రాలేదు, నేను మీ తట్టుకు తిరుగుతానా? నేను మీ తట్టుకు తిరగడము జరిగే పని కాదు. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా తట్టు తిరిగి, అప్పుడు నేను మీ తట్టు తిరుగును. ఎందుకు ఆయన తిరిగేది? తర్వాత వాక్యంలో ఉన్నది. ఆయన ఎందుకు తిరుగుతాడు? మనం ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తాము? ఆయన మన యొద్దకు ఎందుకు తిరుగుతాడు? మనం ఏదో అవసరమై ఆయన దగ్గరికి వెళ్తాము. ఆయన మన అవసరం ఏంటో తీర్చడం కోసం మన వైపు తిరుగుతాడు. దేవునికి స్తోత్రములు. మనం అక్కర కలిగి వెళ్తాము, ఆయన అక్కర తీర్చేవాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రములు. మనకు అవసరమై వెళ్తాము, ఆయన అవసరాన్ని తీర్చేవాడిగా ఉంటాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. 4వ వాక్యం కూడా చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఎవరు వాక్కు? యెహోవా వాక్కు. యెహోవా ఎవరు? దేవుడు. మనం ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. ఆ దేవుడు ఎవరి వైపు తిరుగుతాడు? మన వైపు తిరుగుతాడు. మన వైపు, ఆయన వైపు మనం ఎందుకు వెళ్తున్నాము? మన వైపు ఆయన ఎందుకు తిరుగుతాడు అనగా, మనం అవసరం కలిగి వెళ్తాము, ఆయన అవసరం ఇవ్వడానికి తిరుగుతాడు. దేవునికి స్తోత్రములు. దానికి మనం అవసరమైనవి పొందడానికి ఏమి చేయాలి అంటే, ఆయన వైపు తిరిగితే ఆయన ఏమి చేస్తాడు? మనలను కొన్ని కార్యాలు విడిచిపెట్టండి అని చెబుతాడు.
చదవండి 4వ వాక్యం. మీరు మీరు మీ పితరుల వంటి వారై మీ పితరుల వంటి వారై ఉండవద్దు. ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ దుర్మార్గతను ఏమంటున్నాడు? మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని ఏం చేయమంటున్నాడు? మీ దుర్మార్గతను మానండి, మీ దుష్క్రియలు మానండి. మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి. నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ చూడండి, దేవుడు ఏమంటున్నాడు? మీరు నా తట్టుకు తిరిగితే నేను మీ తట్టుకు తిరుగుతాను. నేను తిరిగి మీకేం చెబుతున్నాను అని అంటే, నా తట్టు తిరిగిన మీకు నేను మేలు చేయాలంటే, ఆశీర్వాదములు ఇవ్వాలంటే, మరి మీకు ఉపకారము చెయ్యాలంటే మీరు మీ దుష్క్రియలు మానండి, మీ దుర్మార్గమును విడిచిపెట్టండి అని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రములు. మరి ఇంకో చోట కూడా యాకోబు తన పత్రికలో వ్రాస్తూ ఉన్నాడు. యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుంటున్నాం. దేవుని యొద్దకు రండి. ఏం చేయండి? మొదట దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. ఇప్పుడు నా తట్టు తిరుగుడంటే ఆయన ఎవరు? దేవుడు. నేను మీ యొద్దకు తిరుగుతానంటే ఆయన ఎవరు? దేవుడు. మీరు నా తట్టు తిరుగుడి, నేను మీ తట్టు తిరుగుతాను. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చూసారా? దేవుని యొద్దకు వెళ్తున్నాం, మరి దేవుడు మన యొద్దకు రావాలి. అవునా కదా? ఇప్పుడు మనము గుడికి వెళ్తున్నాం, గుడికి వెళ్ళి దేవుని దర్శించుకొని దండం పెట్టి వస్తున్నాం. మరి దేవుడు మన యొద్దకు రావాలిగా? రావాలా వద్దా? దేవుడు ఇక్కడ ఏం చెప్పారు? దేవుని యొద్దకు రండి, మీ యొద్దకు వచ్చును. వచ్చే దేవుని ప్రార్థన చేయాలి మనం. రాని దేవుని ప్రార్థన చేసే ఏం ప్రయోజనం? ఈయన ఏమంటున్నాడు? మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. మన యొద్దకు వచ్చి మన అవసరాలు తీర్చే దేవుడై ఉండాలి. దేవుడు అనేవాడు ఉన్న చోటే ఉండే దేవుడు కాదు, ఉన్న చోటే కూర్చొని ఉండే దేవుడు కాదు. ఈయన ఏమంటున్నారు? మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అర్థమైందా? ఇప్పుడు మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళగానే దేవుడు మనతో పాటు వస్తాడు. దేవునికి స్తోత్రము. నేను ఒకసారి మందిరానికి వెళ్ళాను విశ్వాసిగా ఉన్నప్పుడు. మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాము, వాక్యాలు విన్నాము, ఇంటికి వచ్చాము, భోజనం చేశాను. మళ్ళీ నేను పడుకుండే గదికి వెళ్ళాను, అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటుంటే సడన్గా యేసయ్య కనిపించాడు. నేను నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం, నా వెంట్రుకలు కూడా ఇప్పుడు పులకరించాయి. యేసయ్య కనిపించాడంటే ఆయన కనిపించి నాతో మాట్లాడుతున్నాడు. ఏమని? నేను నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేతును. నేను నిన్ను ఎవరిని పట్టుగా వానిగా చేస్తాను? మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అని చెప్పారు. దేవునికి స్తోత్రములు. అప్పుడు నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాను, నా యొద్దకు యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం. మనము దేవుని దగ్గరికి వెళితే ఆయన మన దగ్గరికి వచ్చి దేవుడై ఉండాలి. దేవునికి స్తోత్రములు. మరి దేవుని దగ్గరికి వెళ్ళి మనం మొక్కి ప్రార్థన చేసి అన్నీ చేసి వచ్చినా దేవుడు మన యొద్దకు రాకపోతే మన అవసరాలు మనం ఎలా చెప్పుకోగలము? మన అవసరాలు చెప్పుకోవడము
వీలు పడదు. అందుకే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. వచ్చి ఏం చేస్తాడు? ఏంటి నీ అవసరం ఏంటి, నీకు అక్కరే చెప్పండి అంట. దేవునికి స్తోత్రం. మన బ్రదర్ గారు వీరభద్రపురం వచ్చారు, నేను అక్కడ కూర్చొని ఉన్నాను, బ్రదర్ నా దగ్గరకు వచ్చారు. వచ్చి బ్రదర్ గారు అన్నారు. చెప్పండి బ్రదర్ అన్నాను. మన ఇంట్లో వచ్చే వారం కూటం పెట్టాలన్నా. ఆయన అవసరం ఏంటి? ఇంట్లో కూటం పెట్టాలన్నా. అప్పుడు నేనేం చెప్తున్నాను? నేనేం చెప్పాను? చాలా సంతోషం, అలాగే బ్రదర్ కూటం పెడదాం. చాలా సంతోషం, మీరు అడిగారు, కూటం మేము ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేవునికి స్తోత్రం. మీరు అడిగినందుకు నేను జవాబు ఇచ్చాను. అదే రీతిగా దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? మనం ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మన యొద్దకు తిరిగి మీ అవసరం ఏంటి అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రములు. అటు పిమ్మట మత్తయి సువార్తలో కూడా మనం వాక్యం చదువుకుంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వాక్యాన్ని చదువుకుంటే, మనం ఏదో సొంత మాటలతో చెప్పుకోవటం లేదు, వాక్యములు చదివించి మీకు వివరిస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ఈ వాక్యములో 23 మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వాక్యాన్ని చదువుకొనగా, అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే జనులను చూచి పిలుస్తున్నాడు. చదవండి. యెరూషలేమా యెరూషలేమా, యెరూషలేమా యెరూషలేమా అనగా, నన్ను నమ్ముకున్న జనులారా జనులారా, ప్రవక్తలను చంపును, ప్రవక్తలను చంపుదానా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుగాన, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఏలాగు చేర్చుకొనును, అలాగే నేను మీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని. చూసారా ఏమని పిలుస్తున్నాడు? ఎన్నో మార్లు. ఎందుకు పిలుస్తున్నాడు? నా రెక్కల క్రిందికి రండి. దేవునికి స్తోత్రములు. చూసారా ఎక్కడికి రమ్మని పిలుస్తున్నాడు? కోడి తన పిల్లలను ఎక్కడ చేర్చుకుంటుంది? రెక్కల క్రింద చేర్చుకుంటుంది. ఎందుకని రెక్కల క్రింద ఎందుకు కాచుకుంటుంది? పిల్లలను కాపాడటానికి. గ్రద్దొచ్చి కాయకొచ్చి పిల్లల్ని ఎత్తుకుపోకుండా దాని రెక్కల క్రింద కాపాడుతుంది. దాని రెక్కల క్రింద కాపాడడం కోసం కోడి తన పిల్లలను రెక్కల క్రింద చేర్చుకుంటుంది. దేవునికి స్తోత్రములు. మరి రెక్కల క్రింద చేర్చుకోవడానికి కోడి తన పిల్లలను ఎలా పెంచుకుంటుందో, ఆ రీతిగా నేనును మీ పిల్లలను మిమ్మలను చేర్చుకోవడానికి ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. చూసారా? అందుకని మీరు నా యొద్దకు రండి, నేను మిమ్ములను నా రెక్కల క్రింద చేర్చుకుంటాను. ఎక్కడ చేర్చుకుంటాను అంటున్నాడు? రెక్కల క్రింద. రెక్కల క్రింద చేర్చుకుంటాను. రెక్కల క్రింద చేర్చుకుంటే ఏమన్నది? రెక్కల క్రింద రెక్కల క్రింద ఏమున్నదని ఆయన రెక్కల క్రింద చేర్చుకుంటాడు? రెక్కల క్రింద కాపుదల ఉన్నది, రెక్కల క్రింద సురక్షితం ఉన్నది. అర్థమైందా? మరి దాని గురించి సామెతల గ్రంథంలో ఒక వాక్యం మనం చదువుకుంటున్నాం. ఏమిటంటే 18వ అధ్యాయం
సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వాక్యం చదువుకుంటున్నాం. యెహోవా నామము యెహోవా నామము బలమైన దుర్గము. ఏంటండి? బలమైన యెహోవా దుర్గము. నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి ఏం చేస్తాడు? దా 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 అని పిలిచిన వెంటనే ఆ నీతిమంతుడు ఏం చేస్తాడంట? అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. సురక్షితముగా. రెక్కల క్రింద ఏముందండి? సురక్షితం. సురక్షితమున్నది. దేవునికి స్తోత్రం. మనము దేవుని యొద్దకు వెళ్ళగానే దేవుడు మన వైపుకు తిరిగి రండి, నేను నా రెక్కల క్రింద మిమ్మల్ని చేర్చుకుంటాను అని చెప్పి పిలుస్తున్నాడు. ఆ రెక్కల క్రింద ఆయన ఏమిస్తాడు? మనకు సురక్షితమనిస్తాడు. సురక్షితమని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమిస్తాడు? మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 3-4 వాక్యాలు చదువుకుంటే, మలాకీ గ్రంథము నేను నియమింపబోవు 4వ దినం 4వ అధ్యాయము 2-3 వాక్యాలు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు. చూసారా? నా వైపుకు మీరు ఎందుకు తిరిగారు? భయభక్తులు ఉన్నాయి. భయభక్తులు గల దేవుడంటే మీకు భయము, దేవుడంటే మీకు భక్తి. దేవుని యందు భయభక్తులు ఉన్నందువలన నా నామమునందు భయభక్తులు గలవారిని గలవారగు మీకు. నా యందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఏంటండి? రెక్కల క్రిందికి రమ్మని పిలిచాడు. ఆరోగ్యము కలుగజేయును. హల్లెలూయా. హల్లెలూయా. ఏం కలుగు చేస్తాడు? ఆరోగ్యము కలుగజేయును. చూసారా? ఈ ఇంట్లో ఈ సహోదరికి దేవుడు ఏమిచ్చాడు? ఆరోగ్యం. అమ్మా మీకేమిచ్చాడు? ఆరోగ్యం ఇచ్చాడు. యేసయ్యను నమ్ముకున్న వారికి ఆరోగ్యము తప్ప రోగమే రాదు. నేను యేసయ్యను నమ్ముకొని దాదాపు 30 సంవత్సరాలు, విశ్వాసిగా 3 సంవత్సరాలు ఉన్నాను. ఈ సేవ చేయటం 30 సంవత్సరాలు అయింది. ఈ 33 సంవత్సరాలలో నేను ఒక్కసారి కూడా వ్యాధిని పడలేదు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి? ఒక్కసారి కూడా వ్యాధిని పడలేదు. ఎందుకు చెబుతున్నాను ఈ మాట? దేవుని యొద్దకు వచ్చాను, ఆయన సేవిస్తున్నాను. అందువల్ల నా శరీరంలో కానీ, ఆత్మలో కానీ, ప్రాణంలో కానీ ఏ వ్యాధి రానివ్వలేదు. దేవునికి స్తోత్రములు. మరి ఆయన రెక్కల క్రిందకు వచ్చిన వారికి ఏమున్నది? ఆరోగ్యం ఉన్నది. దేవునికి స్తోత్రములు. అందుకే మీరు ఆయన రెక్కల క్రిందకు వచ్చినప్పుడు, నేను రమ్మని చెప్పినప్పుడు, ఆయన యుద్ధకు మీరు తిరిగినప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చును. మీ యుద్ధకు వచ్చి ఆయన ఏం చేస్తాడు? తన రెక్కలతో కప్పును. రెక్కలతో కప్పి ఆ రెక్కల క్రింద ఏమున్నది? సురక్షితమున్నది. రెండవది ఏమున్నది? ఆరోగ్యం ఉన్నది. దేవునికి స్తోత్రములు. ఆయన రెక్కల క్రిందకు వచ్చినటువంటి వారికి ఏమున్నదని చెప్పాము? ముందు సురక్షితమున్నది, రెండవది ఏమున్నది? ఆరోగ్యం ఉన్నది. చూసారా? మరి ఆయన కోడి తన పిల్లలను చేర్చుకునేటట్లు మనలను కూడా చేర్చుకోవాలని ఎన్నోసార్లు తన చేతులు 2 చాపి నా యొద్దకు రండి 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 అని పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు మనం ఏమి చేయాలి? ఆయన యొద్దకు చేరవలసిన వారమై ఉన్నాము. ఇలాగూ దేవుని యొక్క వాక్యములో మనము గమనిస్తుండగా ఆయన యొద్దకు వచ్చిన వారికి ఆయన ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించగా, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయుదురు. మీకు ఆరోగ్యం వచ్చింది. ఆరోగ్యం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంటారు? కొవ్విన దూడల వలె గంతులు వేస్తారు.
దేవునికి స్తోత్రం. చూసారా, ఆయన రెక్కల క్రింద అంత ఆరోగ్యం ఉన్నది. ఆ ఆరోగ్యం వచ్చినా కూడా మళ్ళీ ముడుచుకొని తిరిగితే చెప్పండి, అది ఆరోగ్యం అని చెప్తారా? ఆరోగ్యం వచ్చిన తర్వాత, ఆయన ఆరోగ్యం ఇచ్చిన తర్వాత రుద్దిన దూడల వల్ల గంతులు వేసేటట్లు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది మనము గ్రహించాలి. అప్పుడు ఎవరి దగ్గరకు రావాలి అనేటువంటి విషయాన్ని మనము గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రములు. మరలా ఇప్పుడు ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29 నుండి 31 వరకు చదువుకుంటే, దీని ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29 నుంచి 31 వరకు చదువుకుంటే, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల, ఏం చేసిన ఎడల, నీవు వెదకిన ఎడల మీ పూర్ణ హృదయముతోను. ఎలా రావాలి దేవుని వెతికేటప్పుడు? పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. హల్లెలూయా, హల్లెలూయా. అదే మీకు ఇందాక చెప్పాను. నేను మందిరానికి వెళ్ళా, యేసయ్యను ప్రార్థించా, తిరిగి వచ్చా, ఇంటికి వచ్చి మళ్ళీ పూర్ణ హృదయంతో ప్రార్థన చేసుకుంటుంటే యేసయ్య కనిపించాడు. మళ్ళీ ఒకరోజు కలలో కనిపించాడు. దేవునికి స్తోత్రం. ఇటీవల రాజానగరంలో నేను స్టేజి మీద నిలబడి లుంగి కొట్టుకుంటూ ఉన్నాను. ప్రక్కన ఒక బాబు ఉన్నాడు. అప్పుడే ఫోటో ముగించాను, లుంగి కొట్టుకుంటూ అక్కడ నిలబడితే హఠాత్తుగా అక్కడ యేసయ్య కనిపించాడు. కనిపించిన వెంటనే ఒళ్ళు దడబుట్టేసింది. ప్రక్కనున్నాడు, యేసయ్య రా అన్నాను. ఆ ప్రక్కనున్నాడు కూడా ఏం చేశాడు, అవునన్నా నాకు కూడా వెంట్రుకలు కూడా అలాగే నెక్కిపొడుచుకున్నాయి, తడబుట్టిందన్న ఒంట్లో, ఎందుకో నీ ప్రక్కనే యేసయ్య కూర్చొని కనిపించాడు అన్నా. ఇంకా కాసేపు నా ఒళ్ళంతా దడగా ఒళ్ళంతా ఉనికినట్టు గుండె కొట్టుకుంటూ ఉన్నది. యేసయ్య ఇలా కనిపించేసరికి డైరెక్ట్గా, అంటే కళ్ళు మూసుకొని కాదు. అందుకే దేవుడు చెప్పాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. అప్పుడు మన హృదయము శుద్ధిగా ఉంటే మనకి ఎవరు కనిపిస్తారు? దేవుడు కనిపిస్తాడు. దేవునికి స్తోత్రము. మనం అనుకున్నట్టు ఏదో దేన్నో చూసి దేవుడని అనుకోవటం కాదు. సాక్షాత్తు ఉన్న దేవుడు కనిపించాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు కనిపించాడు. అప్పటి నుండి నేను దేవుణ్ణి ఏ విషయంలోనూ వెనుదీయటం లేదు. దేనికైనా మొండిగా ముందు గిరక దొరుకుకొని వెళ్ళిపోతున్నాను. ఎవరేమన్నా కూడా నేనేం భయపడేది లేదు. నేను యేసయ్య గురించి సేవ చేస్తున్నాను అని. ఎంత ఈ భూమి మీద జనులందరూ కరోనా వచ్చింది, ముక్కులు కట్టుకోండి అంటుంటే నేను కట్టుకోకుండానే తిరిగాను. ముందు పోలీసు వాళ్ళు ఏం చేశారు, ఆపేసి మాస్క్ కట్టుకున్నాను. ఇంకా వారి నిమిత్తం ఏం చేయాల్సి వచ్చింది, కట్టుకోవాల్సి వచ్చింది. నాకే భయం లేదు. కారణం ఏంటంటే మన దగ్గరికి ఎందుకు వస్తుంది? దేవునికి స్తోత్రం. మనకు దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? మనకు ఆరోగ్యం ఇచ్చాడు, ప్రొఫిన దూడల వల్ల గెంతులు వేయిస్తున్నాడు. మళ్ళీ ఆ రోగం మన దగ్గరికి రానిస్తాడా? అందుకని భయం లేదు. దేవునికి స్తోత్రం. అది అట్లుండగా ఇక్కడ ఏమంటున్నాడు, దేవుని యొక్కకు తెలుగుడి చదవండి. అయితే అక్కడ నుండి దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల, చూసారా ఏం చేయాలి మనము?
నీ దేవుడైన యెహోవాను వెతకిన ఎడల నీ పూర్ణ హృదయముతోను పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతోను పూర్ణ ఆత్మతో వెతకునప్పుడు ఆయన నీకు ఆయన మీకేం చేస్తాడు? ప్రత్యక్షం. కావాలంటే మీరు ఆయన హృదయపూర్వకంగా ప్రార్థన చేసి, ప్రభువా మీరు నాకు కనబడండి, నేను మిమ్మల్ని చూడాలనిపిస్తుంది, నేను మిమ్మల్ని చూడాలయ్యా అని మీరు అడిగి చూడండి. మీకు కనబడకపోతే అప్పుడు చూద్దాం. తప్పనిసరిగా ఆయన కనిపిస్తాడు. ఏ రూపంలో కనిపిస్తాడు? యేసయ్య రూపంలోనే కనిపిస్తాడు. ఆయనకి వేరే రూపం లేదు. ఆయన రూపాలు మారే దేవుడు కాదు, అవునా? ఆయన రూపాలు మారడు. ఆయనకు ఒకే రూపం, మళ్ళీ వేరే రూపాలు లేవు. ఆ రూపంలోనే కనిపిస్తాడు. దేవునికి స్తోత్రములు. అటు పిమ్మట మరలా మనం గమనిస్తే ఆయన ఏం చేస్తున్నాడు? చదువు. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి. ఇప్పుడు చూడండి, ఈ దినాలు ప్రభు యొక్క రాకడ దినాలని అందరూ చెబుతున్నారు, మనకు రుజువు అవుతున్నాయి. జనులు కుప్పలు చనిపోతున్నారు. జనుల యొక్క శవాలను పెంటవలే పారేస్తున్నారు. అవన్నీ బైబిల్లోనే వ్రాయబడి ఉన్నవి, పరిశుద్ధ గ్రంథంలో. ఇక్కడ వ్రాయబడిన ప్రకారం జరుగుతూ ఉండగా ఏమని చెబుతున్నారు అని అంటే, ఇప్పుడు చదివిన వాక్యములో ఈ సంగతులన్నీ జరిగిన తరువాత, సంభవించిన తరువాత ఏం కలుగుతుంది? ఎంతో మంది చనిపోయారు, అయ్యో అని బాధపడుతున్నాం. మీరు ఇంతమంది కుప్పలు చచ్చిపోయారంటే మీకేమనిపిస్తుందంటే, వాళ్ళు తెచ్చారు, మనకేం బాగానే ఉన్నాము అన్నట్లు అనిపించుకుని ఉంటున్నారే కానీ, ఇంత జనం చచ్చిపోయారే ప్రభువా అని ఎవరైనా కన్నీళ్లు విడిచిన వాళ్ళు ఉన్నారా? ఏడ్చిన వాళ్ళు ఉన్నారా? ఇంత జనం చనిపోయారయ్యా అని నేను ఏడ్చాను. ప్రభువా ఇంత జనాన్ని మీరు చంపేశారయ్యా, ఎందుకయ్యా వాళ్ళు ఏ పాపం చేశారయ్యా, మేము సరిగ్గా ప్రార్థన చెయ్యకనా అని చెప్పి కన్నీళ్లు విడిచాను. దేవునికి స్తోత్రములు. ఎందుకంటే ఇంత నష్టం, జన నష్టం, కుప్పలు చనిపోతున్నారు. అమెరికాలో చూడబోతే ఇప్పటికీ దాదాపు 84,000 మందికి చిల్లర. 84,000 మంది అంటే ఒక్కచోటే ఇంతమంది అంటే, ఇక స్పెయిన్, లండను, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, చూసారా, యూకే, యుఏఈ, యునైటెడ్ అరబ్ కంట్రీస్, చూసారా, మరి ఇరాను, ఇరాక్, ఎన్ని దేశాలు కుప్పలు చచ్చిపోతున్నారు. మన భారతదేశంలో ఇప్పుడు దాదాపు 2,600 చిల్లర అయిపోయారు మన భారతదేశంలో చనిపోయిన వాళ్ళు. చూసారా, వీటన్నింటిని చూడగా మనకి ఏం కలుగుతుంది? బాధ కలుగుతున్నది. బాధ కలిగినప్పుడు మీరు ఏం చేయండి అంటున్నాడు అంటే, అంత్య దినములలో నీవు ఎవరి వైపు తిరగాలి? మనము మొదట్లో మనం చదివిన వాక్యం ఏంటి? తట్టు తిరుగు, మీరు నా తట్టు తిరుగుడి. రెండవసారి చదివిన వాక్యం ఏంటి? మీరు దేవుని తట్టు తిరుగుడి, అప్పుడు ఆయన మీ తట్టు తిరుగును. దేవునికి స్తోత్రములు. అదే రీతిగా మనము గమనిస్తున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మాట విని ఎడల ఇప్పుడు దేవుని వైపు తిరుగుడి, దేవుని వైపు తిరుగుడి. దేవునికి స్తోత్రములు. చూసారా, ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగితే మనకి ఏంటి సంభవిస్తుంది? చదవండి. మీ దేవుడైన యెహోవా వైపు తిరిగి, మీ దేవుడైన యెహోవా వైపు తిరిగి. ఎవరి వైపు తిరగాలి? దేవుడు. ఎవరా దేవుడు? యెహోవా. యెహోవా దేవుడు.
యెహోవా ఆయన పంపిన కుమారుడు ఎవరు? యేసు. యేసు క్రీస్తు వైపు తిరిగిన ఎడల ఆయన మాట విని ఆ ఆయన మాట విని ఎడల చూడండి, ఆయన తట్టు తిరగాలి. ఆయన రెండవది ఆయన మాట వినాలి. నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు ఏం గనుక కలిగిన దేవుడు? కనికరము గల దేవుడు. ఇప్పుడు మీ మీద దేవుడు కనికరం చూపించాడా, కోపం చూపించాడమ్మా? కనికరం చూపించి బాగు చేశాడా? దేవునికి స్తోత్రం. ఈ దేవుడు కోపించి నిర్మూలన చేసే దేవుడు కాదు. యేసు ప్రభు అంటేనే శాంతమూర్తి, యేసు ప్రభు అంటేనే దీనుడు, యేసు ప్రభు అంటేనే సాత్వికుడు, యేసు ప్రభు అంటేనే ప్రేమామూర్తి, యేసు ప్రభు అంటేనే కరుణామయుడు, యేసు ప్రభు అంటేనే కరుణామూర్తి. ఆయన కరుణ చూపించేవాడే కానీ కఠినంగా శిక్షించే దేవుడు కాదు. అందుకని ఇక్కడ ఏమంటున్నారనంటే, చదవండి, నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక ఏం కలిగిన దేవుడు? కనికరము గల దేవుడు. కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. ఏం చేయడమ్మా? నిన్ను చెయ్యి విడువడు. ఆయన తట్టుకు తిరిగారు కాబట్టి ఆయన ఏం చేయడు? చెయ్యి విడువడు. చెయ్యి విడువడు. విడువడు. అయ్యా నేను వ్యాధిని పడ్డాను, అయ్యా నేను బాగులేకుండా ఉన్నాను, అయ్యా నేను ఇరుకున పడ్డాను, అయ్యా నేను అప్పుల్లో పడ్డాను, అయ్యా నేను ఈ కరోనా వ్యాధితో ఇబ్బంది పడుతున్నాను అని చెప్పినట్లయితే, దేవుని తట్టుకు తిరిగి ఆయన దగ్గర చెప్పినట్లయితే ఆయన ఏం చేస్తాడని చదువుకున్నాము? నిన్ను చెయ్యి విడువడు. నిన్నేమి చేయడు? చెయ్యి విడువడు. చెయ్యి విడువడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నిన్ను చెయ్యి నిన్ను విడువడు. చెయ్యి విడువడు. విడిచిపెడితే ఏమైపోతాం? చెప్పండి. ఆయన చెయ్యి విడిచిపెడితే ఏమైపోతాం? నాశనం చిన్న భిన్నమై ముక్కలు చెక్కలై చెట్టుకంత పుట్టకంత అయిపోతాం. అంతేనా? ఈరోజు వార్తాపత్రికలో చదివాం, పాపం వలస కూలీలు వెళ్తూ ఉన్నారు, లారీలు ఎక్కి వెళ్తున్నారు, నడవలేక పాపం. వీడు ఏం చేశాడు? నిలబడిన లారీని తీసుకెళ్ళి గుద్దిపడేశాడు. 33 మంది చచ్చిపోయారు. అలాగూ ప్రమాదాలు జరిగి వలస కూలీలు మాత్రమే 365 మంది చనిపోయారు. అన్ని ప్రమాదాలే. వాళ్ళు రోడ్డు ప్రక్కన నడిచిపోతున్నా ప్రమాదమే. చూసారా? మరి ఈరోజు మనం ఉన్నామంటే మనం నీతిమంతులమా? మనం పరిశుద్ధులమా? లేదు. వాళ్ళందరికంటే గొప్పవాళ్ళమా? లేదు. మరి ఏంటి కారణం? ఏంటి? దేవుని కనికరము. ఆయన కనికరము. ఆయన కనికరము చేత మనలను ఏమి చేశాడు? చదవండి, ఆయన మిమ్ములను చెయ్యి విడువడు. నిన్ను నాశనము చేయడు. రెండవది ఏం చేయడు? నిన్ను నాశనము చేయడు. వాళ్ళు లారీల మీద, రైలు గూడ్స్ బండి క్రింద, కరోనా వ్యాధి క్రింద నాశనమైపోయినట్లు నిన్నేమి చేయడు? నాశనము చేయడు. ఎందుకని? కనికరము. ఆయన తట్టు తిరిగాము గనుక, ఆయనను వెంబడిస్తున్నాము కనుక, ఆయనను వేడుకుంటున్నాము కనుక, ఆయన రెక్కల క్రిందకు వచ్చాము కనుక, ఆయన రెక్కల క్రింద సురక్షితం ఉన్నది, ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం ఉన్నది. అందు నిమిత్తమై ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుతూ. మొదట ఏం చేశాడు? చెయ్యి విడవలేదు. రెండవది ఏం చేశాడు? నాశనము చెయ్యలేదు. అందుకే మనం ఇంకో చోట చదువుతున్నాం, మేము ఆయన మమ్మలను చేయి విడిచి మరిచిన ఎడల మేము నిర్మూలమైపోయి ఉంటుము అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనము నిర్మూలము కాకుండా, నాశనము కాకుండా ఈరోజు బ్రతికి ఉన్నామంటే మన గొప్పతనం ఏమీ లేదు ఇక్కడ. మరేమన్నది? దేవుని కనికరం మాత్రం ఉన్నది. దేవుని కనికరమే మనలను ఈరోజు ఇప్పటి వరకు ప్రాణముతో ఉంచి కాపాడుతున్నది. ఆయన రెక్కల క్రిందనే మనం చేరినందువల్ల ఆయన సురక్షితాన్ని ఇచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు.
దేవునికి స్తోత్రం. అంతేకాదు క్రొవ్విన దూడల వలె గంతులు వేయినట్లు చేశాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఇంకా అందులో ఉన్నది చదవండి. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. తాను నీ పితరులతో చేసిన నిబంధనను ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. నిన్ను నన్ను ఏమి చేయడు? ఆయన యుద్ధకు వచ్చినట్లయితే ఆయన మనల్ని ఏమి చేయడు? మరచిపోడు. మీ పేరేంటో, నీవెక్కడుంటున్నావో, నీవెవరి కుమారుడవో, ఎవరి కుమార్తెవో అన్నీ ఆయనకి తెలుసు. ఆయన కదా మనల్ని పుట్టించాడు. అందువల్ల మనలను మన యొక్క గోత్రం ఏంటో, మన యొక్క వంశం ఏంటో, ఎవరికి పుట్టామో, ఎవరింట్లో ఉంటున్నామో, ఎక్కడుంటున్నామో, ఎవరిమో, మన పేరేంటో అన్నీ ఆయనకు తెలుసు. అందునిమిత్తమై నిన్ను మరచిపోడు. ప్రతి ఒక్కరి పేరు పెట్టి పిలిచే దేవుడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అటు పిమ్మట ఆయన మొట్టమొదటిగా ఏం చేశాము? ఆయన వైపు తిరిగితే ఆయన ఏం చేయడు? చెయ్యి విడువడు. మొదట ఏం చూపిస్తాడు? కనికరం చూపించి చెయ్యి విడువడు. రెండవది ఏం చేయడు? నాశనం చేయడు. మూడవది ఏం చేయడు? మరచిపోడు. ఆయన రెక్కల క్రింద ఉన్నాముగా. ఆయన రెక్కల క్రింద ఉంటే ఆయన ఎట్లా మర్చిపోతాడు? దేవునికి స్తోత్రములు. అడు పిమ్మట ఆయన ఏం చేస్తూ ఉన్నాడనంటే, మరి తప్పిపోయిన కుమారుని గురించి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఒకనికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులలో చిన్న కుమారుడు తన ఆస్తి తనకు పంచి ఇవ్వమన్నాడు. సరే, ఎప్పటికైనా పంచి ఇవ్వవలసిందే కదా అని తండ్రి పంచి ఇచ్చాడు. పంచి ఇచ్చిన తర్వాత చిన్న కుమారుడు తీసుకెళ్ళిపోయాడు. ఆస్తిని తీసుకెళ్ళిపోయి దుర్వ్యాపారము వలన, దుర్వ్యాపారం అంటే ఏంటది? చెడు వ్యాపారం ఏంటి? వేశ్యలతో తిరిగాడు, తాగాడు, తందనాలు ఆడాడు. డబ్బంతా ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు చూస్తే రాజు అయినా డబ్బు ఉంది కదా, డబ్బున్నంతసేపు రాజు, డబ్బు ఇప్పుడు లేదు. ఎవడో పాడినట్లు, నా పేరు రాజు, నా జేబులు పైసా లేదు. పేరేమో రాజు, జేబులు చూస్తే ఒక పైసా లేదు. ఇప్పుడు వీడు పందులు పొట్టు తినటానికి కూడా అనుమతించడం లేదు. అప్పుడు అనుకున్నాడంట, నా తండ్రి ఇంట అనేక మందికి ఆహారం సమృద్ధిగా ఉన్నది. నేను అనవసరంగా తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చేసాను. నా గర్వం చేత వచ్చాను. నేను ఇక్కడికి వచ్చి వ్యభిచారం చేసి త్రాగి తందనాలాడి నాశనమైపోయాను. ఇక చచ్చే స్థితికి వచ్చాను. ఏమి చెయ్యాలి అని చెప్పి నేను నా తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళేదను, తిరిగిపోయేదను అనుకున్నాడంట. అందుకే కదా అక్కడ మన వాక్యము చూసాము, మీరు నా యొద్దకు రండి, తిరుగుడి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు? తండ్రి యొద్దకు తిరుగుతున్నాడు. తిరిగితే తండ్రి, ఒరే దుర్మార్గుడా, ఒరే వ్యభిచారి, ఒరే అన్యాయస్తుల త్రాగుబోతు, పోరా నీ దూరంగా, నా యొద్దకు రావద్దు అని తండ్రి త్రోసివేశాడా? త్రోసివేయడు. వాడు ఎంత నికృష్టమైన పాపైనా దేవుడు ఏం చేస్తున్నాడు? అని దగ్గరకు రప్పించుకున్నాడు. హల్లెలూయా. అలాగే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, లూకా సువార్త 15వ అధ్యాయము 18 నుండి 20 వరకు చదువుకుందాం. ఇప్పుడు అంటున్నాడు, నాకు ఆకలికి తట్టుకోలేకపోతున్నాను, వస్త్రాలు లేవు, చినిగిపోయిన వస్త్రాలు, స్నానం చేసి ఎన్ని రోజులైందో, ఒళ్ళంతా మట్టి. ఇప్పుడు నేను లేచి ఎక్కడికి వెళ్తాను? నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఇతను? తండ్రి యొద్దకు వెళ్ళి. ఇప్పుడు తండ్రి యొద్దకు తిరిగాడా? లోకముల నుంచి ఇప్పుడు తండ్రి యొద్దకు తిరిగాడా? తండ్రి యొద్దకు తిరిగాడు. అందుకే అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, నా యొద్దకు తిరుగుడి,
తండ్రి యొద్దకు నేను వెళ్ళి తండ్రి తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. చూసారా, తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. పరలోకమునకును నీ ఎదుటను పాపము చేసి తిని. ఇప్పుడు ఎవరైనా ఒక పాపం చేశారంటే ఆ పాపము ఎవరికి విరోధంగా చేస్తున్నారని అర్థము? దేవునికా. పాపం చేసినోడు పరలోకానికి వెళ్ళడం. అందుకని ఎవరికి విరోధంగా చేశాడు? పరలోకానికి విరోధంగా చేశాడు. పరలోకానికి విరోధంగా చేస్తే పరలోకానికి వెళ్తాడా? లేదు. ఇప్పుడు ఇంటికి విరోధంగా ఎవడన్నా క్రియ చేశాడు అనుకోడు, ఇంట్లోకి వస్తాడా? రానిస్తారా? రానివ్వరు. అదే రీతిగా పరలోకమునకు విరోధముగా నీ ఎదుట మనం ఎవరి ఎదుటనో పాపం చేస్తున్నాము. ఎవరికి తెలియదని మనం అనుకోవచ్చు, ఎవరు నన్ను చూడలేదనుకోవచ్చు. 4 గోడల మధ్యలోనే నేను ఉన్నాను, నన్ను ఎవరు చూస్తున్నారు, ఎవరికి తెలియదు అనుకోవచ్చు. నీవు చేసే పాపాన్ని దేవుడు స్పష్టంగా చూపిస్తాడు. నువ్వేం పాపం చేస్తున్నావు అనేది దేవుడు పట్టబయలుగా చూపిస్తాడు. ఎలాగూ ఏమంటున్నాడు? నీ ఎదుట. ఎవరి ఎదుట ఇప్పుడు మనం పాపం చేసేది? దేవుని ఎదుట పాపం చేస్తున్నాము. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారి ఎక్కడికి దిగజారిపోయాడు? కుమార స్థానంలో నుంచి ఎవరి స్థానానికి దిగజారిపోయాడు? కూలివారి. ఒక పాపం చేసే వ్యక్తి కుమారుని స్థానంలో నుంచి కూలివాడికి వెళ్ళిపోతాడు. చూసారా, ఆస్తిలో భాగం పంచుకోవలసిన వాడు కూలీ తీసుకుంటాడు. అర్థమైందా? అందుకే పాపము చేయు ప్రతి వ్యక్తి కూలివాడితో సమానం. చదవండి. నీ కూలివానిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? తండ్రి యొద్దకు వచ్చెను. వచ్చాడా, వెళ్ళిపోయాడా? తండ్రి యొద్దకు తిరిగాడా, తిరగలేదా? తిరిగాడు. తిరిగితే తండ్రి ఏం చేశాడు? దుర్మార్గుడా ఓ అన్నాడా? ఏమన్నాడు? వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు ఇప్పుడు వీడు చేస్తున్న దుర్మార్గాన్ని, దుష్క్రియలను మానాడు. ఏం మానాడు? తండ్రి యొద్దకు వచ్చేటప్పుడు ఏం మానేశాడు? దుర్మార్గమును విడిచిపెట్టాడు. అదే మొదట్లోనూ చూసాం. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 3-4 వాక్యాలు చూసాము. దుష్క్రియలు. వాడు దుర్మార్గమును దుష్క్రియలను మానుడి అని చెప్పాడు అక్కడ దేవుడు. ఇక్కడ వీడు దుర్మార్గాన్ని విడిచిపెట్టాడు, దుష్క్రియలు మానేశాడు. త్రాగుడు దుర్మార్గము, వ్యభిచారము దుష్క్రియ. ఈ రెండింటిని మానేశాడు. మానేసి యేసు తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడు. తండ్రి యొద్దకు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి ఏం చేశాడు? ఇక్కడ కూడా కనికరపడి. అక్కడ ఏం చూపించాడు? ఆయన తట్టు తిరిగితే ఆయన ఏం చూపిస్తాడు? ఇక్కడ ఏం చేస్తాడు? ఇక్కడ ఈ తండ్రి ఏం చేశాడు? అది మన దేవుని దగ్గర ఉండేది కనికరము. కనికరపడి పరుగెత్తి వాడు ఇంకా రాలే, దగ్గర కూడా దూరంగానే ఉన్నాడు. తండ్రి ప్రేమ చూసారా ఎంత ఉందో? తండ్రికి మన మీద ఎంత ప్రేమ ఉందో చూసారా? దూరం నుండి చూశాడంతలా, అమ్మో వచ్చేవాడు నా కుమారుడే అనుకున్నాడంట. తండ్రి కుమారుడి యొద్దకు పరిగెత్తాడు. అందుకే ఇక్కడ చూడండి, మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వచ్చేదను. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. కుమారుడు బుద్ధి తెచ్చుకొని తిరిగి వస్తూ ఉన్నాడు. తండ్రి కుమారుని యొద్దకు పరిగెత్తుకొని వెళుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. పరిగెత్తుకుని వెళ్ళి ఏం చేశాడు? చూసారా,
ఇన్ని రోజుల నుంచి స్నానం చేయలే, బట్టలు చినిగిపోయి ఉన్నాయి, ఒళ్ళంతా మట్టి, దుర్వాసన, దుర్గంధము. చూడబోతే వాడు ఈయన కుమారునిలాగా లేడు. అయినా కానీ వాడి నడకను, వాడి నడిచే విధానాన్ని చూసి తండ్రి కనిపెట్టి దగ్గరకు పరిగెత్తాడు. వాడి మెడ మీద పడి ఏం పెట్టుకున్నాడు? ఒక పాపి యేసయ్య దగ్గరికి తిరిగి వస్తే వాడి మెడ మీద పడి యేసయ్య ముద్దు పెట్టుకుంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరైనా ఒకరు యేసయ్యా నీవు నన్ను కనికరించు, నా మీద దయ చూపించని చెడు మార్గములు విడిచి యేసయ్య దగ్గరకు కానీ వస్తే వారిని ఆయన ముద్దు పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. మీరు నేను పెట్టుకుంటామమ్మా. ఓ బిడ్డ బురదలో ఆడుకుంటుంది, ఆ బురదలో జారి పడిపోయింది, బట్టలంతా మురికైపోయాయి, తిరిగి వస్తూ ఉన్నారు. వాళ్ళని పోయి ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటామా? మరి ఈ తండ్రి ఏం చేశాడు? ఈ తండ్రికి ఉన్న ప్రేమకు మన ప్రేమకు తేడా ఏంటి చూసారా? కనికరపడి వాడి మెడల మీద పడి ముద్దు పెట్టుకొని హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మన మీద అంత జాలిగా దేవుడు మనలను ముద్దు పెట్టుకొని ఏం చేశాడంట? అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి 20వ వాక్యం వరకు చదవండి. ముద్దు పెట్టుకొనిను. దేవునికి స్తోత్రం. చూశారండి? మనమైతే ఏం చేద్దాము? నేను ఒకసారి యేసుప్రభుని నమ్ముకోలేటప్పుడు, నేను యేసుప్రభుని నమ్ముకోలేదు, నేను హైందవుని కానీ పూజలు పునస్కారాలు చేస్తూ ఉన్నాను. అప్పుడు ఏం చేశానంటే, నేను కళాశాలకు వెళ్ళేటప్పుడు ప్యాంట్ వేసుకొని షర్ట్ వేసి టక్ చేసి బెల్ట్ పెట్టుకొని కాలేజీకి వెళ్తున్నాను. డైరీ చేత పట్టుకొని టిక్కు టిక్కు టిక్కని వెళ్తున్నాను. వెళ్తూ ఉంటే షూ వేసి బ్రహ్మాండంగా వెళ్తున్నాను. ఉదయాన్నే ప్రతిరోజు తలకు స్నానం చేస్తాను. అప్పుడు జుట్టు మామూలుగా ఉండేది కాదు, ఇక్కడ దాకా జుట్టు ఉండేది, ఇక్కడ దాకా ఇదంతా కత్తిరించి ఇక్కడ దాకా జుట్టు ఉండేది. అది కరాటే దుజాంగులో మా స్టైల్ అది. అలా వెళ్తూ ఉండగా ఒక ఆమె బావి దగ్గరికి నీళ్ళకి వెళ్తుంది. వెళ్ళింది. వాళ్ళ అబ్బాయి ఏడ్చుకుంటూ కాలువ ప్రక్కన కాలువలో పడిపోయింది. ఆ కాలువలో ఫుల్ పూర్త. నేనేం చేశా, ఊరు చచ్చిపోయాడు. తనే ముందు పడిపోయింది, కాళ్ళు పోయి ఇట్టుకున్నా. ఊరు బాబు చచ్చిపోయాడు అని చెప్పి డైరీ తీసి ప్రక్కన పడేసి కాళ్ళు పట్టుకొని చేయబడి లేపి పడేసి పైకి లేపిలా నిలబెట్టాను. వాడు నన్ను ఇట్లా పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ బురదంతా ఎవరికైంది? నాకైంది. అని నేను ఇట్లా అనేసా. వాళ్ళ అమ్మ అక్కడి నుంచి పరిగెత్తి వచ్చి అయ్యో నా బిడ్డ అలాగే ఎత్తుకుని పైన చెంగి తీసి ముఖం తుడిచి ముద్దు పెట్టుకున్నా. ఆ బురదలో ముద్దు పెట్టుకున్నా. అమ్మో అయ్యా నీవు దిగిపోతే నా కొడుకు చచ్చిపోయి ఉండేవాడయ్యా, దేవుడే మిమ్మల్ని అక్కడికి తీసుకొచ్చాడయ్యా అని అన్నా. నాదేముందమ్మా, వస్తూ నన్ను చూసా, పడిపోయాడు, తీసేసాను. లేకపోతే అయ్యా మీరు చూడకపోతే నా కుమారుడు చచ్చిపోయేవాడు కదా, అలాగేలాగన్నా. పర్వాలేదమ్మా, అయ్యా నేను కడుగుతాను మీ బట్టలని. వద్దని మళ్ళీ 5 నిమిషాలు ఇంటికి పరిగెత్తుకుంటూ పోయి ఈ బట్టలన్నీ తీసి పారేసి మళ్ళీ వేరే బట్టలు తగిలించుకొని మళ్ళీ కడుక్కుంటే పోదుగా, మళ్ళీ స్నానం చేసి మళ్ళీ వేరే బట్టలు వేసుకొని ఆ తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోయేసరికి కొద్దిగా లేట్ అయిపోయింది. ఆ బస్సు వెళ్ళిపోయింది, వేరే బస్సుకి వెళ్ళిపోయాను అనుకోండి. దేవునికి స్తోత్రం. నా ప్రేమకు తల్లి ప్రేమకు తేడా చెప్పండి. నా ప్రేమకు తల్లి ప్రేమకు తేడా ఏంటి చెప్పండి? చెప్పండి. తల్లి కన్న తల్లి ప్రేమ అండి. అదే తేడా ఏంటి? నేను 2 చేతులు పట్టుకుని పట్టుకుని నన్ను పట్టేసుకున్నాడు. 2 చేతులు పట్టుకుని దూరంగా పెట్టా.
కానీ ఆ తల్లి ఏం చేసింది? పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మో నా కుమారుడిని ఆ పైడి చెంగి తీసి చకచకా మూతంతా దుడిచేసి ముగ్గురు మీద ముద్దు పెట్టుకున్నాను. ఆ తల్లికి నాకు తేడా అని చెప్పండి. ఇప్పుడు నేను దూరంగా పెట్టా, తల్లి ఏం చేసింది? హత్తుకుందా, ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది. తల్లి ప్రేమకు నా ప్రేమకు తేడా ఏంటి? ముద్దు తేడా. దేవునికి స్తోత్రం. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చాడు. వచ్చిన వెంటనే తండ్రి ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. మీరు నేను ఒక పాప జీవితంలో నుంచి దేవుని వైపు తిరిగి వస్తే దేవుడు మనలను కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటాడు. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం అలాగే ఉన్నది. ఆయన కౌగిలించుకొనును, ఆయన ముద్దు పెట్టుకొనును. దేవునికి స్తోత్రం. మరి ఒక చోట యేసయ్య దగ్గరకు చిన్నపిల్లలను తీసుకొచ్చారు. అయ్యా వీరిని ఆశీర్వదించమని. శిష్యులు కసురుకుంటున్నారు, చిన్నపిల్లలను ఎందుకు తీసుకొచ్చారని. అప్పుడు యేసు ప్రభు చిన్నపిల్లలను నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఇటువంటి వారిదే అని చెప్పి వారిని కౌగిలించుకొని వారిని ముద్దు పెట్టుకుని తలల మీద చేతులుంచి దీవించి పంపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు మనకు తేడా ఏంటి? ఒక పాపం చేసే స్త్రీని చూస్తే దాన్ని చూసే చూపులు మనం అటు ఇటు చూడము. ఇట్లాంటిది అట్లాంటిది, అటు చేసింది ఇటు చేసింది. కానీ యేసయ్య అలా చేయదు. యేసయ్య ఆ పాపపు స్త్రీని చూసి అమ్మా అమ్మా అని పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఆ అమ్మ అని పిలిచే స్వభావం మనకున్నదా? ఆ తేడా పాపులమైన మనకే లేదు, అది పరిశుద్ధుడైన దేవునికి ఆ పిలుపున్నది. దేవునికి స్తోత్రములకు మనము కూడా యేసయ్య వైపు తిరిగితే ఆయన మనల్ని కౌగిలించుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రములు. చెయ్యి విడవడు, నాశనము చేయడు, మరిచిపోడు. దేవునికి స్తోత్రములు. చేర్చుకుంటాడు, కౌగిలించుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16-17 వాక్యములు చదువుకుంటే సమయం వస్తుంది. త్వరగా మిమ్మల్ని కడుగుకొనుడి. ఏం చేయండి? ఇప్పుడు మిమ్మల్ని కడుగుకొనుడి. ఏం చేశారు కాబట్టి మిమ్మల్ని కడుక్కోండి? పాపం చేశారు. ఏం చేశారు? దుర్మార్గత, దుష్క్రియలు ఉన్నాయి. యాకోబులో కూడా చూశాము. యాకోబులో కూడా ఏమని చూశాము? మీ చేతులను శుభ్రం చేసుకునుడి, మిమ్ములను పవిత్రపరచుకునుడి అని యాకోబు 4వ అధ్యాయంలో కూడా 8 తర్వాత 9వ వాక్యములు కూడా చదువుతున్నాం. ఇప్పుడు అది అక్కర్లేదు, చదవండి. మిమ్మును కడుగుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా. అదొద్దు, యెషయా గ్రంథం చదవండి. యెషయా గ్రంథం మిమ్మల్ని శుద్ధి చేసుకొనుడి. అది ఏమని చదివా? మొదట మీ దుష్క్రియలు నాకు కనబడకుండా ఏం చేయండి? వాటిని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. శుద్ధి చేసుకుని మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. కీడు చేయట మానుడి. ఏం చేయండి? కీడు చేయట మానుడి. మేలు చేయ నేర్చుకొనుడి. నేర్చుకొనుడి. ఏం చేయాలి ఇప్పుడు మనం అందరము? మేలు చేయతో నేర్చుకోండి. పాపం మానాలి, దుష్క్రియలు మానాలి, తర్వాత దుర్మార్గత మానాలి, వాటిని వదిలిపెట్టాలి, మనలను శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? కీడు చేయటం మానాలి, మేలు చేయాలి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడి వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. ఎదవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రండి మన వివాదము తీర్చుకుందాము. ఏం చేయండి? మన వివాదము రండి. తీర్చుకుందాము. చాలు, 16-17 రండి. ఎందుకు రండి?
మీరు నా రెక్కల క్రింద చేరండి. రెక్కల క్రింద చేరితే మీకు నేనేం చేస్తా? సురక్షితంగా ఉంటారు, ఆరోగ్యం ఇస్తాను, మరి ప్రవీణ దూడల వల్ల గెంతులు వేస్తారు, మిమ్మల్ని చెయ్యి విడవను, మర్చిపోను, మరి నాశనము చెయ్యను, మీకు మేలు చేస్తాను. అంతేకాదు మిమ్మల్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని మీకు మేలు చేస్తాను అని అంటూ ఉన్నాడు. అప్పుడు దేవుని యొద్దకు తిరిగినందువల్ల మనకేమన్నా నష్టం ఉందా? దేవుని యొద్దకు మనము తిరుగుట వలన మనకు నష్టం ఏమన్నా ఉన్నదా? తిరిగినందువలన రెక్కల క్రింద చేరి సురక్షితంగా ఉంటున్నాం, ఆరోగ్యంగా ఉంటున్నాం, తర్వాత మర్చిపోవటం లేదు, నాశనం చేయటం లేదు, మరి ఆయన చెయ్యి విడవటం లేదు, మరలా మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు, సురక్షితం ఇచ్చాడు. దాని తర్వాత దుష్టత్వం దుర్మార్గతను మాన్పించి మనలను ఆయన కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఆదరిస్తున్నాడు. ఆ మీదట మేలు చేస్తున్నాడు. ఆయన యుద్ధకు తిరిగినందువల్ల ఎన్ని మేలు ఉన్నాయో చూసారా? పిమ్మట కూడా మరి ఒక వాక్యమును మనం చదివితే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటించుడి. ద్రోహివగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము. రమ్మంటున్నా. ఎక్కడికి రమ్మంటున్నాడు? నా యుద్ధకు తిరిగి రమ్ము. ద్రోహివి, నీవెవరివి? ద్రోహివి. నీ సహోదరునికి ద్రోహం చేస్తున్నావు, నీ భార్యకు ద్రోహం చేస్తున్నావు, నీ భర్తకు ద్రోహం చేస్తున్నావు, నీవు ద్రోహివి. ద్రోహివగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము. తిరిగి రమ్ము. ఇదే యెహోవా వాక్కు. నీ మీద నా కోపం పడనీయను, నేను కృపగలవాడను గనుక. ఏమంటున్నాడు? నీ మీద నా కోపము పడనీయను. నీవు నా యుద్ధకు తిరిగి వస్తే నిన్ను నేనేమి చేయను? నా కోపము నీ మీద పడనీయను. నేను కృపగలవాడను. ఏం గలవాడు? కృపగలవాడు. కనికరము గలవాడు, కృపగలవాడు. గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను. ఎల్లప్పుడూ కోపించువాడను కాను. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు మనం దేవుని వైపు తిరిగితే ద్రోహిమైన ఇశ్రాయేలు, నేను ఎంతమందికి ద్రోహం చేశావో, నీవు ద్రోహాలు చేసేది మాని నా యొద్దకు తిరుగుము. నా యొద్దకు తిరిగితే నీ మీద నేను కోపపడను, కోపించను. నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అవునా? తర్వాత నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు. అదంతా అక్కడ 12 పూర్తి చేశారా? దేవునికి స్తోత్రం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 1-2 వాక్యాలు చదువుకుందాం. తర్వాత మరి ఇంకొక వాక్యం చదువుకొని ముగించుకుందాం. దేవునికి స్తోత్రములు. చదవండి. హోషేయ 4వ అధ్యాయము 1-2 వాక్యం త్వరగా. హోషేయ ఇశ్రాయేలీయులారా యెహోవా మాట ఆలకించుడి. ఎవరు ఏం ఆలకించండి? ఇక నేను చెప్పినవన్నీ ఎవరి మాటలు? నా మాటలా? సత్యమును కనికరమును. నా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును. దేవుని గూర్చిన జ్ఞానమును. ఏం జ్ఞానము? దేవుని గూర్చిన జ్ఞానమును. దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి. చూసారా? దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. 14వ అధ్యాయం 4వ అధ్యాయం కాదు, 14వ అధ్యాయం. ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక. ఏం చేసావు? పాపము చేత
ఇశ్రాయేలు నీ నీ పాపము చేత నీవు కూలితివి గనుక పూర్తివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. ఏం చేయండి? నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. ఇప్పుడు కరోనా వ్యాధితోనో ప్రమాదాలతోనో ఏదో వ్యాధులతోనో ఇంతవరకు చాలామంది కూలి చనిపోయారు. మరి వాళ్ళు చనిపోయినందువల్ల మనందరం నేర్చుకొని నికరంగా అలాగే ఉండిపోతామా? మనం కూడా ఒకరోజు పోతాం. కానీ వయస్సు అయిపోయే వరకు, దీర్ఘాయువు గల వరకు, దేవుడిచ్చిన వయస్సు 70 సంవత్సరాలు, అంతకు మించితే 80 సంవత్సరాలు, దానికి పైబడితే ఆయాసము ప్రయాసమే. ఈ వయస్సును దేవుడిచ్చే దీర్ఘాయువు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల వరకు జీవించాలంటే అది చాలా దుర్భరంగా గడుస్తుంది. దేవునికి స్తోత్రం. మా నాన్నగారు కూడా 92 సంవత్సరాలు బ్రతికాడు. 92 సంవత్సరాలు 3 నెలలు. అయినా ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? మరి కొంతమంది 117 సంవత్సరాలు బ్రతికారు. మళ్ళీ మొన్న మేము వార్తాపత్రికలో చూసాం, ఒక అయ్యగారు 119 సంవత్సరాలు బ్రతికారు, ఇంకా ఉన్నారు. ఒక ఊర్లో మేము ఒక తల్లిని చూసాం, తోళ్ళన్నీ ముడతబడి ఉంటాయి కానీ ఒక్క పన్ను పడదు. అన్ని ముడతలే, ఒట్టి తోలు మాత్రం ఉంటుంది, ఎముకలు తోలు. కానీ ఒక్కతే పని చేసుకుంటుంది, ఆమె వంట వండుకుంటుంది. ఒక్క పన్ను లేదండి. 110 సంవత్సరాలు. అట్టి వయసు కలిగిన తల్లి మనము దీర్ఘాయువు కలిగి జీవిస్తాం. ఎందుకంటే అక్కడ ఏమని చెప్పారు? ఇశ్రాయేలు నా వైపు తిరుగుము. ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. ఎవరి తట్టు తిరగాలి ఇప్పుడు మనము? దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఏం చెప్పాలి మనం ఇప్పుడు? చివరికి మనం ఏం చేయాలి? మా పాపములన్నిటినీ పరిహరింపుము, తొలగించుము, మా పాపములన్నిటినీ తీసివేయుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. ఏమర్పించుతున్నాము? మా పెదవులను అర్పించుచున్నాము. అట్లయితే ఇప్పుడు మనం దేవునికి అందరి పెదవులు కోసి పెట్టాల్సిందే మనం. అవును కదా? మా పెదవులు అర్పించుతున్నామంటే ఏంటి? ఎడ్లకు బదులుగా మా పెదవులు అర్పించుతున్నామంటే కోసేసి పెడతామా? కాదు, స్తుతించాలి. పెదవులతో ఏం చేయాలి? స్తోత్రం స్తోత్రం స్తోత్రం, దేవా మీకే స్తుతి అని పెదవులతో దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. అదే ఆయనకు మనం అర్పించే బలి. మన దగ్గర ఎడ్లున్నాయా? మనిషికి ఒక ఎడ్డుని తీసుకొచ్చి బలి ఇవ్వటానికి కుదురుద్దా? మా దగ్గర లేవయ్యా. మా దగ్గర ఉండేది పెదవులు మాత్రం ఉన్నాయి. ఈ పెదవులతో మేము స్తుతిస్తాము. మీ యొద్దకు వచ్చి మేము ఏం చేస్తాము? మిమ్మల్ని స్తుతిస్తాం, స్తోత్రిస్తాం, ప్రార్థిస్తాం. ఇంతవరకు మేము చేయగలము. ఇదే మా వలన మీకు అర్పించే పని అని చెప్పారు. చివరిగా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 19 నుండి 20 వరకు మనం చదువుకుంటే, అపోస్తుల కార్యములు ఇందాక యేసు ప్రభు తన చేతులు చాపి రెక్కలు క్రింద చేర్చుకోవడానికి రమ్మని పిలిచానన్నది చూసాం. ఇప్పుడు అపోస్తుల కార్యముల్లో 3వ అధ్యాయము 19-20 వాక్యములు చూస్తే, ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును ఏమవుతాయి? విశ్రాంతి కాలములు. ఇప్పుడు ఇవన్నీ మనకు ఈ దుర్మార్గము,
దుష్క్రియలు, పాపాలు, అక్రమాలు, ద్రోహాలు అన్నీ వదిలిపెట్టి విడిచిపెట్టి దేవుని తట్టుకు తిరిగితే ఆయన మనలను ఏం చేస్తాడు? మనం ఆయన యొద్దకు తిరిగితే ఆయన మన యొద్దకు వస్తాడు. ఆయన మన యొద్దకు రావడంతో పాటు ఆయన రెక్కల క్రింద చేర్చుకుంటాడు. రెక్కల క్రింద చేర్చుకోవడంతో పాటు మనకు సురక్షితం ఇస్తాడు. సురక్షితంతో పాటు ఆరోగ్యం ఇస్తాడు. ఆరోగ్యంతో పాటు దుర్విన దూడల వలె గెంతులు వేయినట్లు చేస్తాడు. మరలా ఆయన చెయ్యి విడువడు, నాశనము చేయడు, మరచిపోడు. ఆయన మనలను కౌగిలించుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. అలా చేసిన దేవుడు మరలా ఆయన మనకు మేలు చేస్తాడు. మేలు చేసిన తర్వాత ఏం చేస్తాడని ఇక్కడ చూసాము. చదవండి. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు ఇప్పుడు ఏమొస్తాయి? విశ్రాంతి కాలములు. ఇక మీదటి వీటన్నిటి నుంచి విడుదల పొంది దేవుని యొద్దకు వచ్చిన తర్వాత దేవుడు మనకు విశ్రాంతినిస్తాడు, ఇక నెమ్మదినిస్తాడు. నీ కొరకు నియమించిన క్రీస్తు యేసును చూసారా? ఎవరిని? క్రీస్తు యేసును. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును. చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? వేడుకుంటున్నాం, అయ్యా మేము మీ యొద్దకు వచ్చాం, మీరు మా యొద్దకు యేసుని పంపండి అని వేడుకోవాలి. మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నందు తిరుగుడి. ఏం చేయండి? మారు మనసు నందు తిరుగుడి. అక్కడ ఏమని చెప్పారు ఆ వాక్యంలో? విశ్రాంతి కాలములు వస్తాయి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. ఇప్పుడు మనం ఆయన ఏం చేయాలి? యేసుని మా యొద్దకు పంపయ్యా, యేసుని మా యొద్దకు పంపయ్యా అని మనం ఏం చేయాలి? వేడుకోవాలి. ఆయన తట్టు తిరిగితే ఆయన ఇప్పుడు మనం యేసయ్య ఏం చేస్తాడు? మన యొద్దకు వస్తాడు. వస్తే ఎన్ని మేలులు ఉన్నాయో చూసారా? మనం ఆయన తట్టుకు తిరిగాము. తిరిగిన తర్వాత ఆయన మన తట్టు తిరిగి ఎన్ని మేలులు చేశాడు. ఇవన్నీ మేలులు. దేవునికి స్తోత్రం. ఆ మేలులు పొంది నిమిత్తము ఇప్పుడు మనం అందరము యేసు ప్రభు తట్టుకు తిరుగుదాం. యేసు ప్రభు తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరిగి మనకు చేయవలసిన మేలులన్నీ ఇంతకు ముందు వరుసగా చెప్పాను. ఆ మేలులన్నీ ఆయన చేస్తాడని ఇప్పుడు వాక్యము ద్వారా మిమ్మలను హెచ్చరించాను. ఈ రీతిగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనందరికీ సహాయం చేసి మేలులిచ్చి మనలను కనికరించి ఆదరించునుగాక, విశ్రాంతినిచ్చునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. ఈ దినమనందు దేవా, మమ్మలను మీరు ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ సహోదరుని ఇంటిలో ఈ కూటమును మీరు జరిపించారు. కూడిన వారిని కొద్ది మంది అయినప్పటికీ మీరు ప్రభు మాతో కూడా ఉండి మాకు ఉన్న ఇబ్బందులన్నీ మీరు గ్రహింపు కలుగు చేసి మాలో ఉన్న పొరపాట్లు, దుర్మార్గములు, దుష్క్రియలు, ద్రోహములు, పాపములు వాటన్నిటిని మీరు గ్రహింపు కలుగు చేశారు. వాటన్నిటిని విడిచిపెట్టి నా యొద్దకు తిరుగుడి అని చెప్పారు. తిరిగి వస్తే ప్రభువా, మీరు మాకు ఏ ఏ విధమైన మేలులు ఉంచారో అవన్నీ మేము ఇప్పుడు ధ్యానించాం. ఆ మేలులన్నీ మేము పొందుటకు యోగ్యులుగా మారాము. దానికి మేము చేయవలసినదల్లా మీ తట్టు తిరగాలి. మమ్ములను మేము శుద్ధి చేసుకోవాలి. మా దుర్మార్గము, దుష్క్రియలు, ద్రోహాలు, పాపాలు విడిచిపెట్టాలి. విడిచిపెట్టి మిమ్మల్ని మేము వేడుకుంటే
మీరు మాకు ఇలాంటి ఉపకారములన్నీ చేస్తారు. ఈ ఉపకారములన్నీ మేము మా జీవితంలో పొంది చివరిగా ప్రభువా మేము మీ సన్నిధిలో విశ్రాంతి పొందేవారిగా మార్చండి. మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ కుటుంబీకులను, ఈ సహోదరుడు, స్వస్థత పొంది వచ్చిన సహోదరిని, మరి ఇంట్లో ఉన్న పిల్లలను, బంధుమిత్రాదులను, తోబుట్టువులను, ఇరుగు పొరుగు వారిని అందరినీ, ఇప్పుడు కూటములకు వచ్చిన వారిని అందరినీ మీ చేతికి సమర్పిస్తున్నాం. వచ్చిన బిడ్డలు ఎవరు కూడా వ్యర్థముగా తిరిగిపోకూడదు. వచ్చిన వారికి అందరికీ ఈ మేలులన్నీ సహాయం చేసి, ఈ మేలులన్నీ దయచేసి అందరినీ తండ్రి సురక్షితముగా వారి వారి ఇళ్ళకు పంపి, వారు వెళ్ళినప్పుడు మీరు వారితో పాటు వెళ్ళి వారి ఇళ్ళలో మీరు నివాసం చేయండి, దీవించుము. మరి మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని మేము ఎదుర్కోవడానికి మాకందరికీ సహాయం చేయమని సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం, 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 స్తోత్రం. మన ప్రభువును, రక్షకుడును, విమోచకుడునైన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును సకల పరిశుద్ధులకును, విశేషముగా ఈ కుటుంబీకులకును, కూటమునకు వచ్చిన వారికి, ప్రపంచములో మిమ్మల్ని నమ్ముకున్న వారికి అందరికీ సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 అందరికీ స్తోత్రములు, దేవునికి స్తోత్రం.